ఓం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, జగద్గురు శంకరాచార్యుల వారి జయంతి సందర్భముగా మన ఆశ్రమంలో ఈరోజు విరివిగా పూజలు, ప్రార్థనలు, హోమము, అన్నప్రసాదము, మధ్యాహ్నము శంకరాచార్యుల వారి యొక్క ప్రస్థానత్రయం పైన మనము సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసిన అంశాన్ని ఈరోజు మనము ఒకరికొకరికి పరస్పరము ప్రబోధ చేసుకుంటున్నాం. మరి శంకరాచార్యులు వారు మనకు అందించినటువంటి అమూల్యమైనటువంటి సందేశం ఏమైనా ఉన్నదా అంటే, యావత్తు మానవాళి సమస్త జీవులకు కూడా ముక్తిని అనుగ్రహించడమే శంకరాచార్యులు వారి యొక్క అవతరణ. సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్యులు వారుగా అవతరించి విభిన్న మతాలతో, విభిన్న శాఖలతో, విభిన్న నినాదాలతో ఆత్మజ్ఞానం పైన అనేక విధాలుగా మాట్లాడుతున్న రోజుల్లో, నాస్తిక మతాలు ప్రబలమైపోయిన రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని అంగీకరించినప్పుడు సాక్షాత్తు శంకరుల వారే అవతరించి వేద మతాన్ని, సనాతన ధర్మాన్ని, వైదిక ధర్మాన్ని పునరుద్ధరించారు. సాక్షాత్తు పరమశివుని అవతారమే జగద్గురు శంకరాచార్యులు వారు. నేను చెప్పనక్కరలేదు, అందరికీ విదితమే. శంకరాచార్యులు వారి అవతరణ మానవ కళ్యాణం అంటే లోక కళ్యాణమే, మానవ శ్రేయస్సును, మానవ అభ్యోదయాన్ని కలిగించడమే, శ్రేయస్సును కలిగించడమే. కాబట్టి శంకరాచార్యులు వారు రచించినటువంటి అమూల్యమైనటువంటి గ్రంథరాజనాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. వీటినే ప్రస్థానత్రయం అన్నారు. అలాగే ఉత్తములకు, మధ్యములకు, మందములకు, ఈ మూడు మందమాధికారులకు, ఈ ముగ్గురికి కూడా ఉత్తములకు ఉపనిషత్తులు, మధ్యములకు బ్రహ్మసూత్రములు, సామాన్యులుగా ఉండేటువంటి వారికి ప్రకరణ గ్రంథములు అందజేశారు. కాబట్టి వారు 200కు పైగా ప్రకరణ గ్రంథాలు రచించారు. ఉపనిషత్తుల్లో ఏ అంశాన్ని చెప్పారో, బ్రహ్మసూత్రములలో ఏ అంశాన్ని చెప్పారో, అలాగే భగవద్గీతలో ఏ అంశాన్ని చెప్పారో అవి ప్రకరణ గ్రంథాల్లో అందజేశారు. సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టుగా కొన్ని శ్లోకాలను భజగోవిందము, కౌఫీన పంచకము, మనీషా పంచకము అనేటువంటివి స్తోత్రాలను కూడా రచించారు. మాన్యుల నుండి సామాన్యుల వరకు కూడా శంకరాచార్యులు వారు శ్రేయస్సును పొందేదానికి మార్గాన్ని మనకు అందజేశారు. శ్రేయస్సు అనగా ముక్తి, పరమపదం. ప్రతి జీవి కూడా దుఃఖము నుండి విడుదల పొంది నిరతిశయానంద సుఖప్రాప్తిని పొందేటందుకు శంకరాచార్యులు వారి యొక్క అవతరణ. 72 మతాలను ఖండించి సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించారు, ఆరిపోతున్న జ్యోతిని వెలిగించారు. కాబట్టి శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో 600 శ్లోకాలను రచించారు. వారు రచించినటువంటి గ్రంథాలలో, ప్రకరణ గ్రంథాలలో అత్యంత ప్రామాణికమైనటువంటిది వివేక చూడామణి. 600 శ్లోకాల్లో అందించినటువంటి సారాంశాన్ని మనకు ఆత్మబోధలో 68 శ్లోకాల్లో మనకు బోధించారు. 600 శ్లోకాల్లో చెప్పిన అంశమేమి? జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటేనని అద్వైతాన్ని బోధించారు. మహావాక్యముల యొక్క సారాన్నే వివేక చూడామణిలో 600 శ్లోకాల్లో బోధించారు. అదే అంశాన్ని ఆత్మబోధలో 68 శ్లోకాల్లో మనకు అందజేశారు. ఆత్మజ్ఞానం పొందడానికి ఎవరు అర్హులు, అర్హతను పొందినవారు అనే అంశాన్ని కూడా మొదటి శ్లోకములోనే ఆత్మబోధలో తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే అని మొదటి శ్లోకంలోనే చెప్పడం జరిగినది అనుబంధ చతుష్టయాన్ని.
ఈ అనుబంధ చతుష్టయమనగా విషయము, ప్రయోజనము, సంబంధము, అధికారి. ఈ అంశం ఇంతకుముందు ఎవరైనా మహానుభావులు చెప్పారా అంటే వేదవ్యాస మహర్షి మనకు బ్రహ్మసూత్రములు 555 సూత్రములు రచించారు. అందులో మొదటి సూత్రము హఠాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. శంకరులు వారు ఆత్మబోధలో మరి అనుబంధ చతుష్టయాన్ని ఆ సాధనకు అర్హత ఎవరు అని చెప్పి మొదటనే మనకు తపోభిః క్షీణపాపానాం అనే శ్లోకముతో ప్రారంభించి మనకు బోధ చేశారు. అనుబంధ చతుష్టయాన్ని కూడా మనకు చెప్పారు. మరి ఏ గ్రంథమైనా చదవడం వల్ల ప్రయోజనమేమని ఆ గ్రంథకర్త చెప్పాలి. దాన్నే అనుబంధ చతుష్టయం. విషయమేమి ఇక్కడ, అది ఆత్మజ్ఞానమే. ప్రయోజనం, ముక్తియే ప్రయోజనం. సంబంధము, సత్కర్మలను ఆచరించి మరి సంబంధం ఆ నిష్కామంగా సత్కర్మలను ఆచరించడమే. అధికారి, సాధన సంపత్తి గలవాడే అధికారి. ఈ విషయాలన్నీ కూడా మనం ఆత్మబోధలో చెప్పుకున్నాము. కాబట్టి శంకరాచార్యులు వారి యొక్క జయంతి సందర్భముగా మనము మాట్లాడుకుంటున్నాం. అదే వివేక చూడామణిలో వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి అని ఎంతమంది దేవతలను ఆరాధించినప్పటికీ, ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎన్ని భజనలు చేసినప్పటికీ ఆత్మజ్ఞానము లేనిదే ముక్తి కలగదు అంటాడు. ముక్తి అనగా జన్మరాహిత్యం, జనన మరణ ప్రవాహము నుండి విడుదల, అది కలగదు అంటాడు. ఆత్మ అనగానేమి, పరమాత్మ అనగానేమి, జీవుడనగానేమి, దేవుడనగానేమని విచారణాత్మకమైన బోధ అనగా జ్ఞానం. ఇది కలగనదే మరి విముక్తి లేదు, మోక్షము లేదు అంటాడు. అదేవిధంగా వివేక చూడామణిలోనే చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. వస్తువు అనగా ఇక్కడ బ్రహ్మతత్వం, బ్రహ్మము. బ్రహ్మసాక్షాత్కార జ్ఞానమునకు మరి ఆత్మ విచారణ తప్ప వేరు మార్గము లేదు. మరి కర్మలన్నీ కూడా చిత్తశుద్ధిని కలిగిస్తాయి అని చెప్పాడు. అదే విధముగా వివేక చూడామణిలో దుర్లభం త్రయమేవ వైతత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని కూడా చెప్పడం జరిగినది. కాబట్టి మరి శంకరులు వారి యొక్క హృదయమేమనగా ప్రతి మానవుడు కూడా శ్రేయస్సును పొందాలి. శ్రేయస్సును పొందాలి అంటే ధర్మాచరణ చెయ్యాలి. శ్రేయస్సు అనగా ముక్తి, ఇంకేమో కాదు. ప్రేయస్ అనగా లోక వ్యవహారములు, ఆస్తులు, అంతస్తులు అన్నీ ఇహలోక సంబంధమైనటువంటిని వాటిని శ్రేయస్సు అన్నారు. శ్రేయస్సు అంటే ముక్తి పదానికి వెళ్ళే మార్గాన్ని, శ్రేయస్సు పొందడము అంటే ఇక జన్మ లేకుండా చేసుకోవడమే. ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి అనగా ముందుకు ప్రాకడం, నివృత్తి అనగా ఇంద్రియములన్నీ లోపలకు అంతర్ముఖం చేసుకొని బ్రహ్మనిష్టా గరిష్ఠుడై ఉండడమే. కాబట్టి ఇటువంటి తత్వాన్ని మనకు బోధ చేశారు. ఆత్మజ్ఞానం అనగా ఏదో కాదు, బ్రహ్మమయే నేను అనేటువంటి అంశాన్ని సుస్పష్టముగా బోధ చేశారు ఆచార్యులు వారు. ఇంతకు పూర్వం ఉన్నటువంటి ఆచార్యులు ఎవరు కూడా మరి ఉపాసనలు ఎక్కువ చెప్పారు. మరణించిన తర్వాతనే ముక్తి కలుగుతుంది అని చెప్పారు. జైమిని మహర్షి పూర్వమీమాంసలో కూడా సత్కర్మలు ఆచరించిన తర్వాత మరి ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు మరణించిన తర్వాత ముక్తిని పొందుతారని చెప్తే, శంకరులు వారి యొక్క ప్రస్థానములో, శంకరులు వారి యొక్క వేదాంత వాంగ్మయంలో ముక్తిని పొందడానికి మరణించవలసిన అవసరం లేదు, జీవించి ఉండగానే జీవన్ముక్త స్వరూపాన్ని పొందవచ్చు, అనుభవానికి తెచ్చుకోవచ్చు, సద్యోముక్తిని పొందవచ్చు. లేని పదార్థాన్ని పొందడము కాదు, మర్చిపోయిన నీ స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని గుర్తు చేసుకోవడమే బ్రహ్మజ్ఞానమని మనకందరికీ బోధ చేశాడు. ప్రతి వ్యక్తిలో కూడా పరమాత్మ స్వరూపము నిగూఢముగా ఉన్నది. దాన్ని అన్వేషణ చేసి ఆత్మ విచారణతో మీ స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే ముక్తి, కైవల్యము, జన్మరాహిత్యమని ఎంతో మనకు చక్కగా మరి వారి యొక్క రచనల్లో మనకు అందజేశారు. ఈనాడు మనము శంకరాచార్యులు వారి జయంతి సందర్భముగా మన ఆశ్రమంలో మరి ఉదయం నుండి స్వామివారి యొక్క పేరిట పూజలు, ప్రార్థనలు చేస్తూ మధ్యాహ్నం అన్నప్రసాదం తీసుకున్న తర్వాత మరి ప్రస్థానత్రయం పైన మనకున్న పరిజ్ఞానంలో మరి ప్రబోధ ఉంటుంది. కాబట్టి శంకరాచార్యులు వారి అవతరణ మరి సమస్త మానవాళికి శ్రేయస్సును కలిగించడమే, ధర్మోద్ధరణయే, లోక కళ్యాణం కొరకు పరమశివుడే శంకరులు వారుగా అవతరించారు. కాబట్టి
మనము తెలుసుకోవలసిన ఏకాంశం ఏమైనా ఉన్నదా అంటే అది బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం. వారి యొక్క భాష్య గ్రంథాలలోనే ఈ విషయం సుస్పష్టముగా బోధ చేయబడినది. ఎన్నో సాధనా రహస్యాలు, ఎన్నో అంశాలను మనకు బోధ చేస్తూ చివరకు ఆత్మను పొందడము కాదు, పొందే ఉన్నానని గుర్తు చేసుకోవడమే. సిద్ధం బుద్ధం ముక్తం సర్వశక్తి సమన్వితం, స్వతః ప్రమాణము, స్వయం ప్రకాశము, స్వతఃసిద్ధము. బ్రహ్మానుభవం అన్నది వేరుగా పొందవలసినది కాదు, నీకు నీవుగా అనుభవంలో చూసుకోవలసిన విషయమే. ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా ముందుగానే ఉండబడిన మన స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని గుర్తించడమే ఈ వేదాంతం యొక్క సూక్ష్మం. కానీ వేరే సాధనలేమీ లేవు. సాధనలన్నీ కూడా చిత్తశుద్ధిని కలిగించడం కొరకే. అందుకనే వివేక చూడామణిలో చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే అని చెప్పడం జరిగినది. కాబట్టి మనం ఈరోజు మరి శంకరాచార్యులు వారి యొక్క జయంతి సందర్భముగా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మరి ఇంతకు పూర్వం మన ప్రవచనాల్లో 2 ప్రవచనాలలో ఆత్మబోధన గురించి చెప్పుకున్నాము. దయవంచి చెప్పిన వాక్యాన్నే పలుమార్లు చెప్పానని మీరు అనుకోక, శంకరాచార్యులు వారి పైనున్న మాకున్న విశ్వాసంతో, గురుభక్తితో అలా ఎక్కువగా చెప్పాము. ఎక్కువ వినడం వల్ల మనకు ఆ వాక్యాలు దృఢపడతాయి. చెప్పిన వాక్యాన్నే పలుమార్లు చెప్పాను. వ్యవహారికంగా అయితే పునరుక్తి దోషం వస్తుంది. మరి వేదాంతంలో చెప్పిన వాక్యాన్నే పలుమార్లు చెప్పడం వల్ల అది దృఢపడుతుందే కానీ పునరుక్తి దోషం లేదు అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఆత్మజ్ఞానం పొందడానికి ఏకైకమైన మార్గము ఆత్మవిచారణ తప్ప అన్ని సాధనములు లేవు అంటాడు శంకరాచార్యులు వారు. ఆత్మబోధనలో నేరైన సాధనం జ్ఞానం, మోక్షైక సాధనం అంటాడు. వేరే సాధనలు లేవు. మరి పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మనకు శంకరుల వారే చెప్పారు కదా అంటే మరి అవన్నీ కూడా చిత్తశుద్ధి కోసం చెప్పారే కానీ వేరు కాదు. ఇవన్నీ నీరసించనక్కరలేదు. ఇవన్నీ చేసుకున్న తర్వాతనే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుందని శంకరుల వారే హామీ ఇచ్చారు. మరి తపస్సు అంటే ఇక్కడ మనకు ధర్మరాజు మహాభారతంలో చెప్తాడు, వర్ణాశ్రమ ధర్మాన్ని పాలించడమే తపస్సు. ఎవరికి ఏ కర్మలు విధించారో పెద్దలు ఆ విధముగా వారు కర్మలను ఆచరించి చిత్తశుద్ధితో ఈశ్వరార్పణం చేయడమే తపస్సు, వేరు కాదు. నిత్య నైమిత్తికాది కర్మలను భగవదార్పితం చేయడమే, సత్కర్మలను ఈశ్వరార్పణ భావనతో చేయడమే తపస్సులోని భాగమే. కాబట్టి ఈరోజు మనము శంకరాచార్యులు వారి యొక్క జయంతి సందర్భంగా మనకున్న పరిజ్ఞానంలో మనము మీకు ఈ ప్రవచనాన్ని చెప్తున్నాను. శంకరుల వారే మా నుండి పలికిస్తున్నారు. హరి ఓం.